దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇది. సామెతలు 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును అంతే. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం మనకు చాలా లోతైన ఆత్మీయ సత్యాన్ని నేర్పుతుంది. పాతకాలంలో ఒక పట్టణానికి ప్రాకారం చాలా అవసరం. ప్రాకారం లేకపోతే శత్రువు సులభంగా లోపలికి వస్తాడు. అలాగే మన జీవితంలో మనసు, మాటలు, కోపము, కోరిక నియంత్రణలో లేకపోతే శత్రువు మన జీవితంలో సులభంగా ప్రవేశిస్తాడు. మనిషికి తెలివి ఉండవచ్చు, ప్రతిభ ఉండవచ్చు, కానీ ఆత్మ నిగ్రహం లేకపోతే ఆ జీవితానికి రక్షణ అనే గోడ ఉండదు. కోపాన్ని నియంత్రణ లేని వ్యక్తి సంబంధాలను కోల్పోతాడు. మాటలు నియంత్రము లేని వ్యక్తి శాంతిని కోల్పోతాడు. కోరికలను నియంత్రము చేయలేని వ్యక్తి పవిత్రతలో కోల్పోతాడు. కాబట్టి మనము మన మనసును దేవుని వాక్యంతో కాపాడుకోవాలి. సంసోను ఆత్మ నిగ్రహాన్ని కోల్పోయినవాడు. సంసోను గొప్ప బలము ఉంది, కానీ అతను తన కోరికలను నియంత్రించకపోయెను. చివరకు తన బలాన్ని, చూపును, స్వేచ్ఛను కోల్పోయాడు. బలమున్న ఆత్మ నిగ్రహం లేకపోతే జీవితం ప్రమాదంలో పడుతుంది. యోసేపు తన మనసును కాపాడుకున్నవాడు. యోసేపు పాపానికి లొంగలేదు. నేను దేవునికి విరోధిగా ఈ పాపం ఎలాగ చేస్తాను అని చెప్పాడు. ఆత్మ నిగ్రహం మన పవిత్రతను కాపాడే ప్రాకారం. మోషే కోపం వలన వాగ్దానం దేశంలోనికి ప్రవేశించలేకపోయాను. మోషే దేవుని గొప్ప సేవకుడు, కానీ ఒకసారి కోపంతో రాయిని కొట్టాడు. అందువలన వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ఆశీర్వాదాన్ని కోల్పోయాను. ఒక క్షణ కోపం వలన ఎంతో ఆశీర్వాదాన్ని కోల్పోయాను. దావీదు నియంత్రణ లేక పాపంలో పడిపోయిన వాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, కానీ బెత్షెబా విషయంలో తన చూపును నియంత్రణ లేకుండా పాపము చేసెను. దానియేలు తన్ను తాను పవిత్రము చేసుకునేవాడు. దానియేలు రాజు భోజనంలో తన్ను తాను పవిత్రపరచుకొని అతను తన కోరికల కన్నా దేవుని చిత్తాన్ని ఎంచుకున్నాడు. అందుకే దేవుడు అతనికి జ్ఞానం, కృప, గౌరవం ఇచ్చెను. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. దేవుని కోసం మనలను నియంత్రించుకున్నప్పుడు దేవుడు మనలను పైకి లేవనెత్తుతారు. మన జీవితానికి పాఠం మన మనసును అణుచుకోవటం. కోపం వచ్చినా పాపం చేయకపోవడం, శోధన వచ్చినా దేవుని వాక్యాన్ని ఎంచుకోవడం, మాట్లాడే అవకాశం ఉన్న మౌనంగా ఉండడం. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమెన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఆమెన్. థ్యాంక్ యూ.